మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతారండి. పైగా వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇంట్లో అయితే దోశ బ్యాటర్ ఉంది. ఇంకా వాళ్ళకి ఇష్టమైన దోశ ఏమైనా ఉంది అంటే అది ఎగ్ దోశ అండి. ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాత అయితే మసాలా దోశ అడుగుతారు. అందుకే ఈ రోజు అయితే వాళ్ళ కోసం ఎగ్ దోశ వేసానండి. ముందుగా మన ఇంట్లో ఎలాగ దోశ బ్యాటర్ ఉంటుంది కాబట్టి స్టవ్ పైన రేక్ పెట్టుకొని దానిపైన దోశ వేసుకోవాలండి. దానిపైన ఒక ఎగ్ బ్రేక్ చేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని ఆయిల్ వేసుకొని అది బాగా వేగాలండి. క్రిస్పీగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అది బాగా వేగాక తీసేస్తాం అనే టైంలో దానిపైన కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాక అది కొద్దిగా రివర్స్ లో తిప్పుకున్నాక దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అది రెండు వైపులా బాగా కాలుతుంది కదా, ఎగ్ దోశ కాబట్టి ఎగ్ మనకి ఆమ్లెట్ వేసేటప్పుడు ఎలా పొంగుతుందో దోశ కూడా అలానే పొంగుతుందండి. బాగా కాలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవైపు ఎగ్ ఫ్లేవర్, ఒకవైపు దోశ ఫ్లేవర్ రెండు మిక్స్ అవుతాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికి ఎలాంటి చట్నీలు అవసరం లేదండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.